మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ గారికి, అలాగే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ గారికి, అలాగే కొత్తకొండ వేణన్న గారికి, అలాగే బూడిద వెంకటేష్ గారికి, వెంకటాచారి గారికి, అలాగే యాకాచారి గారికి, రమేష్ అన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన 28 డివిజన్ వారందరికీ నా నమస్కారాలు. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ ఎట్లొచ్చింది అనేది. తెలంగాణ అంటే ధూమ్ధాము, మంచి కోలాటాలు, డీజే పాటలే కాదు, మన కోసం త్యాగం చేసిన అమరవీరులను కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే డీజే పాటలు పెట్టి చేస్తేనే అదేదో అవతరణ దినోత్సవ సెలబ్రేషన్స్ కాదు. దయచేసి గమనించండి. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో ఏదో అనుకోకుండా ఏదో ప్రమాదంలో చనిపోతేనే, బిడ్డలు చనిపోతే మనకు మస్తు బాధ అవుతుంది. అట్లాంటిది తెలంగాణ కోసం కొన్ని వందల మంది వేలాదిగా బయటకు వచ్చి ఉద్యమాలు చేసిరు, వందల మంది ప్రాణాలు అర్పించిరు. ఈరోజు మనం నాది తెలంగాణ, నీ స్టేట్ ఏదంటే తెలంగాణ అని గర్వంగా కాలర్ ఎగరేసుకుంటున్నామంటే అది అమరవీరుల త్యాగము. ఏ ఒక్క నాయకుడిది కాదు, అది ప్రతి ఒక్క ప్రజలది. ఇక్కడ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో వచ్చి రాస్తారోకలు చేశారో, ఏదైతే మన కోసం చేశారో, ఈరోజు మనం ఈ గాలి పీల్చుకుంటున్నాం స్వాతంత్రంగా అంటే అది కేవలం అమరవీరుల వల్ల, ఉద్యమకారుల వల్ల. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఏర్పడి కొన్నే రోజులైంది, కానీ చాలామంది మాకు కరెంటు పోతుంది, మాకు ఇంకా ఇది అవ్వట్లేదు అని చాలామంది చెప్తున్నారు. అయితే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ముసలావిడ, ఒక ముసలాయన తల్లిదండ్రులు ఉన్నారంట, ఒక కొడుకు ఉన్నాడంట. కొడుకుకి ఏం చేసిరు, కొడుకు బలాదూరుగా తిరుగుతుండు, అప్పులు చేసిరు, అంత మోసపోయిరు. తీసుకొచ్చి కొత్త కోడల్ని పెళ్లి చేసిరు. కోడలు సంబురం, కొత్త ఇంటికి పోతుంది కదా, సంబురం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆమె సంతోషంగా అత్తగారి ఇంటికి పోయింది. ఉన్న అప్పులన్నీ తీసుకొచ్చి కోడలు ఎత్తి మీద వేసిరు. ఎందుకంటే కొడుకుకు చేత కాదు, వాళ్ళు ముసలోళ్ళు అప్పులు తీర్చలేరు. ముసలోళ్ళు చేసిన అప్పులంతా కోడల మీద తీసిరు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా అట్లనే ఉంది. కేసీఆర్ ఉన్న అప్పులని చేసిండు, నా వల్ల చేత కాదని పోయి ఇంట్లో కూర్చుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ కట్టిన అప్పులకి మిత్తిలే తీస్తుండు తప్పించి ఆయన అభివృద్ధి చేయలేకపోతుండు. మీరు అందరూ అది గమనించండి. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పుల గురించి చెప్తలే, మేము అభివృద్ధి చేసినాం, కాళేశ్వరం చేసినాం అంటారు. కాళేశ్వరం కట్టిరమ్మా, మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చినాక మాకు హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వస్తలేదు మేడం, మాకు మంజీరా నీళ్ళే వస్తలేదు అని చాలామంది చెప్పినారు. ఒకటి గమనించండి, కాళేశ్వరం కట్టిరు. ఎలక్షన్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది అనేది మీ అందరికీ తెలుసు. మనకు నీళ్ళు వచ్చే దగ్గర నుంచి నీళ్లు రాకుండా అయిపోయింది. మిగతా డ్యాములన్నీ ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అని అంటారు. అట్లేం లేదు, మనకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, రాజముద్ర మారవద్దు, అట్లే ఉండాలి అని ధర్నా చౌక్ దగ్గర పోయి ధర్నాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, తెలంగాణ అంటే కాకతీయుల చరిత్ర కాదు, అమరవీరుల త్యాగం అని. సో అమరవీరులను రాజముద్రలో చేర్చి అమరవీరుల స్తూపాన్ని పెడితే తప్పేంటి? అంటే ఎప్పటికీ కాకతీయుల గొప్పతనమేనా? మన త్యాగాలు గుర్తుండొద్దా? ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏదో దేనికోసమో ఎవరో ఒక రోడ్డు పైన చనిపోతేనే అయ్యో పాపం అంటాం. మన ఇంట్లోకి వెళ్ళి ఒక బిడ్డెళ్ళి నీ కోసం, నా కోసం, మనందరి కోసం, తెలంగాణ కోసం త్యాగం చేసిండు, ప్రాణాలు అర్పించిండు. కానిస్టేబుల్ కిష్టయ్య గారు కానీ, శ్రీకాంతాచారి గారు కానీ, బెల్లి లలితక్క కానీ, ఇట్లా ఎంతోమంది ఉద్యమాలు చేసేవాళ్ళు చనిపోయారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిని చంపిరు కూడా. సో అట్లాంటి వాళ్ళని గుర్తు చేసుకుంటూ తెలంగాణ స్తూపం, అమరవీరుల స్తూపం పెడితే తప్పు లేదు అని నా ఉద్దేశం. తప్పుగా భావించొద్దు కూడా. కాకపోతే ఏంటి అంటే, వాళ్ళ త్యాగాల వల్ల కాదు, మా కుటుంబం వల్ల వచ్చింది అని అనుకుంటున్నారేమో పెద్దలు. కాకపోతే మార్చడంలో అయితే తప్పు లేదని నా ఉద్దేశం. ఇంకొకటి, వాళ్ళు చేస్తే కరెక్ట్, మేం చేస్తే తప్పు అనే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. అప్పుడు జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గేయంగా పెడతామని చెప్పినారు. అప్పుడు సరే అన్నారు, కానీ అందశ్రీ గారితో కొంచెం కోఆర్డినేషన్ లేక, ఆయనతో మంచిగా ఇది లేక పెట్టలేకపోయినారు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు, అందశ్రీ అంటే మామూలు వ్యక్తి కాదు, అంటే మీరు ఒకసారి ఆయన స్పీచ్ వినండి, మీరు లేచి నించొని ఆయనకు సెల్యూట్ చేయకపోతే నా పేరు మార్చుకుంటా. అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలామంది, ఇప్పుడు పాట లేనిదే ఉద్యమం లేదు నన్ను అడిగితే. అయితే ఒక జయరాజ్ అన్న కానీ, అలాగే వెన్నెల కిషోర్ అన్న కానీ, ఇట్లా చాలామంది ఉన్నారు. నేరెళ్ళ కిషోర్ అన్న కానీ, బెల్లి లలితక్క కానీ, విమలక్క కానీ, దరువు అంజన్న కానీ, దరువు ఎల్లన్న కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉద్యమకారులు సంగీతం వాళ్ళు ఇప్పుడు నేను మాట రూపంగా చెప్తే ఒకలా ఉంటుంది. ఇప్పుడు వెంకటాచారి అంకుల్ వచ్చి ఇక్కడ పాట పాడితే ఒకలా ఉంటుంది. నా పాటకి ఎక్కువ జోష్ వస్తుందా, అంకుల్ పాటకి ఎక్కువ జోష్ వస్తుందా? అంకుల్ పాటకే వస్తుంది. ఎందుకంటే మనలో కూడా, అంటే మనం మాట్లాడితే ఒక రకంగా వెళ్ళేది, పాట రూపంలో ఇంకో రకంగా వెళ్తుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలామంది, అంటే ఎవరైతే నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇప్పటికీ కొంతమంది కూలి పని చేసుకుంటున్నారు. ఎవరైతే స్టేజ్ మీద ధూమ్ధామని పాటలు పాడిన వాళ్ళు
ఒక రసమయ్యే ఒక 2-3 తప్పించి ఇంకెవరు బాగుపడలేదని నాకు తెలుసు. అంటే మన వెంకటాచార్య అంకుల్ ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడతారు. ఏదైతే ఉందో అంటే ఇప్పుడు తెలంగాణ అంటే తెచ్చుకున్నాం, సాధించుకున్నాం, సరే 10 ఏళ్ళు అయ్యింది. కానీ ఏం చేసినాము అని అంటే ఏం చేసినామో అని చెప్పడానికి నాకు కూడా మనసు రావట్లేదు. అంటే ఏం చేసినామని చెప్పుకున్నా మళ్ళీ దానికో ఇప్పుడు కాళేశ్వరం కట్టినామంటే బుంగలు పడ్డాయి అంటారు, ఇంకేదో చేసినామంటే ఏదో అయ్యింది అంటారు. కాబట్టి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే మీకు ఒక చిన్న విషయం దత్త, ఇప్పుడు మన ఈ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, ఇక్కడ మన 28th డివిజన్ నుంచి అనుకోండి, చాలామంది బయటికి వెళ్ళి పనిచేస్తారు, ఎవ్వరు ఇక్కడ ఉండరు. ఎవరైతే కొంచెం లేచి నడవగలుగుతారో వాళ్ళందరూ పనులకు వెళ్తారు. వాళ్ళు ఇప్పుడు 10,000 తీసుకొచ్చుకున్నారు అనుకోండి, 2,000 వాళ్ళకి బస్సుకే పోతుంది. అట్లాంటి వాళ్ళకి అంటే ఈ కొడితే అలిగి పోతురు, ఇది చేస్తురు అంటే 1000 మంది అట్లయితే ఒక్కరు అట్లా చేస్తురు, ఆ ఒక్కరిని హైలైట్ చేస్తురు, ఎందుకో తెలియదు. కానీ 1000 మంది మాత్రం బాగుపడుతురు, ఆ ఒక్కరిని ఇగ్నోర్ చేసండి, 1000 మందికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ఇంటింటికి వచ్చి పైసలు ఇవ్వదు, మనం సంపాదించుకున్న దాంట్లోకి వాళ్ళు దోచుకోకపోతే సరిపోతుంది, అదే గొప్ప ప్రభుత్వం అని మనం అనుకోవాలి. ఇప్పుడు మోడీ ఏమంటాడు, నేను 5th లార్జెస్ట్ ఎకానమీ చేసినాను అంటాడు. ఇప్పుడు మోదీ వచ్చినాక నీ ఇంట్లో ఆస్తి ఏమైనా పెరిగిందా, మీకేమైనా పైసలు వస్తున్నాయా? వచ్చేదెవరికి? అంబానీకి, అదానికి. వాళ్ళ ఆస్తి మొత్తం మనతో కూడిక చేసి నేను లార్జెస్ట్ ఎకానమీ చేస్తున్నా అంటాడు. అది కాదు చరిత్ర, దయచేసి మీరు అందరు గమనించాలి. మనకి లాంగెస్ట్ పెండింగ్ ఇప్పుడు మాకైనా మీకైనా లాంగెస్ట్ పెండింగ్ అంటే మేము చేసిన వాదనలో కానీ మీరు చేసిన దాంట్లో కానీ లాంగెస్ట్ పెండింగ్ ఏదంటే రేషన్ కార్డ్స్ ఇస్తే సగం డెవలప్మెంట్ అయిపోయినట్టే తెలంగాణకి, నన్ను అడిగితే అయితే. ఎందుకంటే 10 ఏళ్ళకెళ్ళి ఒక్క కార్డు ఇవ్వలే కాబట్టి రేషన్ కార్డ్స్ అనేది ప్రథమంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత చేస్తామని చెప్పినారు. అలాగే వికలాంగులకు కూడా, ఇక్కడున్న వికలాంగులకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ప్రామిస్ చేశామో డెఫినెట్గా అది నేను చేస్తాను. ఇంతకుముందు ప్రభుత్వంలో చేయలేకపోయినాము, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు నేను మల్లారెడ్డి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళినాను. కాకపోతే అంకుల్ కరెక్ట్గా స్పందించకపోవడము అండ్ ఇక్కడ లోకల్లో కొన్ని రాజకీయాలు ఆమె డివిజన్లోనే ఎందుకు చేయాలి, మా దగ్గర కూడా వికలాంగులు ఉన్నారు, మేము కూడా మా వికలాంగుల పేర్లు ఇస్తాము అని సమకూరుస్తాము అని చెప్పడం వల్ల అది పెండింగ్ పడిపోయింది. డెఫినెట్గా ఇది వజ్రేష్ యాదవ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అలాగే రేవంత్ రెడ్డి గారు ఇది అయ్యేలాగా చేస్తానని మీకు కూడా ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ నా ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇక్కడ 28th డివిజన్లో స్కూల్ చేస్తామని చెప్పాను. అది కూడా స్కూల్ కూడా ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత తొందరగానే ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి స్టార్ట్ చేస్తాము. ఇంకేదైనా పెండింగ్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా చేస్తాము. సో ఇది డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నా, ఒక్కసారి మన తెలంగాణ అమరవీరులందరినీ గుర్తు చేసుకుందాము. జై కాంగ్రెస్, జై తెలంగాణ.